అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. 2025వ సంవత్సరములో ప్రవేశించిన వారలారా, ఈ నూతన సంవత్సరములో ఉన్న దేవుని యొక్క ఉన్నతమైన అభివృద్ధి, సమృద్ధి, సఫలత, సదుపాయములు మనకు అనుగ్రహించి సంవత్సర కాలమంతా ఆయన రెక్కల నీడను దాచి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్. సరే, మంచిది. గత రాత్రి వేళ ఈ సంవత్సరం యొక్క వాగ్దానమును మీరు నేర్చుకున్నారు. సంగములకు ఇవ్వబడిన వాగ్దానము నేర్చుకున్నారు. ఏ వాగ్దానం నేర్చుకున్నారు? ఏ వాగ్దానం? వాగ్దానం అందుకున్న వారు చెబుతారు, అందించిన వాళ్ళకి. అందుకున్న వాళ్ళు చెప్పండి. రాత్రి వాగ్దానం నేర్చుకున్నారు సంగమ కొరకు, మీకు ఇచ్చిన కార్డ్స్ కాకుండా. నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి. సరే, మంచిది. మరి రాత్రి చెప్పి ఇప్పుడు లేకపోతే సంవత్సరం అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? రాత్రి వేళ మనం చెప్పుకున్న మాట మరి చెప్పినట్లుగానే దేవుడు మనకు నూతన హృదయమును, నూతన స్వభావమును, మాంసపు గుండెను, నూతన ఆత్మను ఇచ్చి ఆయన ఇష్టమైన మార్గమును మనలను నడిపించును గాక. ఆమేన్. మరి వాగ్దానము సంవత్సర కాలమంతా ధ్యానం చేసుకుందాం. సరే, ఇక నూతన సంవత్సరం కొరకు ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగును లేదు, నా నామమును ఎరుగను లేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పాత సంవత్సరములో సాతాను మనలను, మన హృదయములను ఈ రీతిగా మోసపరిచి కారాంధకారములోనికి మనలను నడిపించి మన జీవితాలను మూత వేయబడిన తలుపుల వల్లే మనలను మార్చిన వారైనారు. వాక్యమును గ్రహించలేని చీకటి, దేవుడిని గుర్తించలేని చీకటి, దైవ సంబంధమైన కార్యములు కూడా తెలుసుకోలేని పాపాంధకారము చేత మన జీవితాలు, మన హృదయాలన్నీ కూడా మూయబడి ఉన్నవి. అందుకని ఈ నూతన సంవత్సరములో మూయబడిన మన హృదయమనే తలుపులను ఆయన పగలగొట్టి, అందుకని యెషయా అంటారు కదా,
ఇత్తడి తలుపులను ఇనుప గడియలను పగలగొట్టి అని మరి యెషయా 45వ అధ్యాయము 2వ వచనములో అంటారు కదా. యెషయా గ్రంథము 45 2వ వచనంలో అది కూడా ఒక సంవత్సరము మనం నేర్చుకున్న వాగ్దానమే. చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి గత సంవత్సర కాలములో మనము ఏ రీతిగా మన త్రోవలన్నీ కూడా మూయబడినవో, ఏ రీతిగా మన యొక్క హృదయం అనే తలుపులు మూయబడినవో, మన యొక్క భక్తి గడియలన్నీ కూడా మరి బంధించబడి ఉన్నవో, అట్టి స్థితి కలిగినటువంటి మన జీవితాలను ప్రభువు ఈ నూతన సంవత్సరములో ఆయనే ఒక నూతన ద్వారముగా మన ఎదుకు వచ్చి మన అంతరంగమనే తలుపులను తెరిచి ఈ నూతన సంవత్సరములు మన జీవితములోనికి రానున్నారు. ఆమేన్, ఆమేన్. కనుక మనం ఎప్పుడైతే నూతన సంవత్సరంలో అడుగుపెట్టామో, నూతనమైన మార్పు కలిగి, నూతనమైనటువంటి తలంపులు కలిగి మనం జీవిస్తామో, అప్పుడు ప్రభువు కూడా మనకు అడ్డుగాలని అన్ని కూడా, మెట్టగాలని అన్ని కూడా ఆయన సదును చేయగలిగాడు. ఆమేన్, ఆమేన్. వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నాం. కనుక జన్మన ఈ లోకంలో మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక మార్గుద్దా ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక తండ్రి వచ్చాడంట. పాస్టర్ గారి దగ్గరికి ఒక తండ్రి వచ్చాడంట. చలికాలం పూట అదనంట, పాస్టర్ గారు నాకు సన్ స్ట్రోక్ వచ్చింది అన్నాడంట. సన్ స్ట్రోక్ వచ్చింది అన్నాడంట. అంటేనండి అని అనుకున్నాడు పాస్టర్ గారు కూడా. సన్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ, అలాగే మరి వడదెబ్బ తగిలిందేమో, ఇదేంటి వేసవకాలం కాదా, చలికాలం కదా, మరి అంత ఎండ కూడా చల్లగా ఉంటది కదా, మీరు ఏంటి సన్ స్ట్రోక్ అన్నారని ఆశ్చర్యపోయాడంట పాస్టర్ గారు. అప్పుడు ఆయన అన్నాడంట, మరి సన్ స్ట్రోక్ అంటే వడదెబ్బ కాదయ్యా, కుమారుడు దెబ్బ. సన్ స్ట్రోక్ కుమారుడు దెబ్బ. ఏంటి కుమారుడు దెబ్బ అంటే, కుమారుడు నేను ఎంతగానో ప్రేమించాను, వాడిని ప్రేమించాను, చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచా, పెద్దవాడు చేశా, ఉద్యోగం తెప్పించా, కనుక వారికి మంచి జీవితాన్ని ఇచ్చా. కానీ ఈరోజు ఆ కుమారుడు నన్ను విడిచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. కనుక ఈరోజు ఎంతవరకు కుమారుడే మరి గొప్ప, మరి అన్నిటికన్నా నా కుమారుడు కోరుకున్నాను, కానీ ఈ రోజున ఆ ముఖ్యమైన వాడే నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా, అదే నాకు స్ట్రోక్, నా దెబ్బ, తట్టుకోలేని బాధ కలిగి ఉన్నాడయ్యా అంటున్నాడంట. అంటే అతడు ఏం కలిగి ఉన్నాడు అనగా, మరి కుమారుడు విగ్రహాన్ని పూజిస్తున్నాడు. అనగా దైవజనుడు దేవదాసు కూడా అన్నావు, దేవుని కాక మరి ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమిస్తావో అది విగ్రహం వంటిది, లేక పాపము అన్నారు. కనుక దేవుని కాక
ఈ రోజు నీవు దేన్ని ప్రేమిస్తావో అందరూ చూసాం. మీ ప్రేమ దేని మీదో క్రిస్మస్ పండగ రోజున ఏమండి మీ ప్రేమ దేని మీదో చూసాం. కనుక మీరు విగ్రహాన్ని ఆరాధించేవారు కాదు, దేవుడిని ఆరాధించేవారు కాదు. ఈ కొత్త సంవత్సరంలో ఈ విగ్రహాన్ని పడగొడితే తప్ప దేవుడిని ప్రేమించలేదు. అని ఈ రోజున మన జీవితాలు కూడా ఎలా ఉంది? విగ్రహం అంటే ఏదో మరి మెటల్ విగ్రహం కాదు, ఏదో బొమ్మలు కాదు. ఒక భక్తుడు అన్నాడు, రాత్రి వాస్కులు చెప్పుకున్నాం. అదేంటంటే మత్తయి సువార్తలో లోకాసు వార్తలో మరి ఒక చూస్తే అక్కడ ముగ్గురు వ్యక్తుల్ని మీరు చూచావు. అనగా ముగ్గురు వ్యక్తులు. ఎవరు ముగ్గురు వ్యక్తులు అంటే సాకులు చెప్పేవారు. ఎవరంటే వారు సాకులు చెప్పేవారు. కానీ ఏ సాకులు చెప్పేవారంటే లోకాసు వార్త 14వ అధ్యాయము 18వ వచనములో రాత్రి నేర్చుకున్నాము. లోకాసు 14:18 వారు ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటి కనుక ఎలా ఏం చెప్పసాగిరండి? నెపములు అనగా సాకులు. మీరేం చెబుతారు? ప్రార్థన ఎందుకు రాలేదంటే సాకులు చెబుతారు. చెప్పరా? చాలా మంచివారు మీ సందర్శం. ఏం చెప్పరు? సాకులు చెప్పరంట, సాగులు చెప్పరు. మంచోళ్ళు మీరు కట్టదే. అటు విగ్రహాలు కాదు, ఇటు మరి దేవుని విశ్వాసులు కాదట్టదే. మంచోళ్ళు మీరు. అటు ఇటు కాదు, మధ్యలో ఉండిపోయారా మీ సంఘర్షణ. అంత మంచోళ్ళంటే మంచిది. కనుక వారు చెప్పిన సాకులు ఏమిటి అని అంటే, ఒకడంటున్నాడు, నేను పొలగ ఉన్నాను, ఆవశ్యకముగా దానిని చూడగలను. ఒకడు ఒక పొలం కొన్నాడంట, దాన్ని చూడటానికి వెళ్తున్నాడంట. అవునా? మరి ఏదైనా కొనేటప్పుడు ఏం చేస్తాం? చూడకుండా కొంటామా, చూసుకుంటామా? చూసుకోండి. ఏమండి, ఈయనంట పొలాన్ని కొన్నాడంట, ఇప్పుడు దాన్ని చూస్తా వెళ్తున్నాడంట. కొన్న తర్వాత చూస్తా వెళ్తారండి? అబద్ధం కదా. అని ఎవరైనా ఇది నేను చూస్తా వెళ్తున్నా, బాగుంది, ఇది కొంటా అనుకోవాలా. కానీ ఏం చెప్పాడు? నేను కొన్నాను, మరి వాటిని చూస్తా వెళ్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను 5 జతల ఎట్లా కొన్నా. ఈయన కూడా నేను కొన్నాను, ఏమండి 5 జతల అట్లా కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నా, మరి చూస్తాను వెళ్తున్నా. ఏమండి, ఈయన ఎట్లు కొన్నాడంట. మీరు కూడా ఏం కొన్నారు? ముందు చీరలు కొన్నారు, తర్వాత షాప్ వెళ్తున్నారు చీర చూస్తానికి. అట్లా ఉంది వీరి మాటలు. ఏమండి, చీరలు కొని తెచ్చుకున్నారంట, ఇప్పుడు చీరలు చూస్తా వెళ్తున్నారు కొట్టుకి, దుకాణాన్ని. ఎలా ఉంది? పచ్చి అబద్ధాలు కదా. అట్లా ఉంది. ఇంకో ఆయన అయితే, నేను పెళ్లి చేసుకున్నాను, మరి నా భార్య ఒకటి ఉంటది, నేను రాలేదు షాప్. ఇవన్నీ కూడా ఏంటంటే విగ్రహాలు అన్నారు. అనగా దేవుని మీద ప్రేమ కంటే, దేవుని మీద ప్రేమ, లోకములో ఉన్న వాటి మీద ప్రేమ. అందుచేత వీరందరూ కూడా సాతాను యొక్క మాయలో ఉంటున్నారు. అందుకని ఇవన్నీ విగ్రహాలంటే మామూలు విగ్రహాలు కాదు, మెటల్ విగ్రహాలు కాదు, కానీ మెంటల్ విగ్రహాలు. ఏ విగ్రహాలు? మెంటల్ విగ్రహాలు, మెటల్ విగ్రహాలు కాదు. అది ఈ రోజున ఎలాంటి స్థితిలో మానవుడు ఈరోజు ఏం చేయబడ్డాడు? తన హృదయమే తలుపులను మూసుకొని ఉన్నాడు.
తన హృదయాన్ని తలుపును మూసుకుని ఉన్నాడు. అందుకనే ఈ సంఘము కూడా ఏం చేస్తుందంట, మరి నీ క్రియలు నేను ఎరుగుదును, నీ కొన్ని శక్తి కొంచెమైనను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరగనలేదు. ప్రభువులో ప్రేమైన వాళ్ళరా, నీవు నీ క్రియలు నేను ఎరుగున్నా, నువ్వు నా నామాన్ని ఎరగనలేదు కనుక నువ్వు నా వాక్యాన్ని గైకొనలేదు. అందుచేత ఇదిగో నీ ఎదుట తలుపు తీయబడి ఉన్నది, తలుపు తీయబడింది రండి అని ఇప్పటివరకు కూడా 2024 సంవత్సరం అనే తలుపు మూయబడింది నీ జీవితంలో. ఈ రోజున యేసయ్య అంటున్నాడు, ఈ 2025 సంవత్సరంలో తలుపు తెరవబడింది రండి, వేసిన వాడు తీసేవాడు నేనే, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎనీ టైం ఓపెన్ ది డోర్ అని యేసు ప్రభువు చెబుతున్నాడు. అలాగే ఈ రోజున మన జీవితంలో కూడా ఏ తలుపులు మూయబడినవో ఏ రీతిగా తెరుచుకోవాలో కొన్ని మాటలు క్లుప్తంగా కొన్ని మాటలు మీది పెట్టి ముందుకెళ్తాను. మొదటిగా చూస్తే ఈ నూతన సంవత్సరంలో మన కొరకు తెరబడినటువంటి తలుపులు ముందు చెబుతాను, తర్వాత టైం ఉంటే వివరిస్తాను, లేకపోతే వివరించలేదు. మొట్టమొదటి ఒకటి విశ్వాసపు తలుపు. విశ్వాసపు తలుపు నేను అడిగితే చెప్పాలి. 7 మాటలు చెబితేనే ఈరోజు మేము ఇంటికి వెళ్ళెత్తా, లేకపోతే మేము వండికి వెళ్ళి పెట్టాం, ఉపవాసమే 10 సంవత్సరానికి. మొదటిది విశ్వాసపు తలుపు. ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడతారు, బయటికి వెళ్తే తప్పు నువ్వు రాగదు, కానీ ఇక్కడన్నా నువ్వు తెరవవు. విశ్వాస తలుపు ఒకటి. 2 ప్రార్థన తలుపు. ప్రార్థన తలుపు. 3 సహవాసపు తలుపు. సహవాసపు తలుపు. 4 రక్షణ తలుపు. రక్షణ తలుపు. మరొకసారి కూడా 3 సార్లు చెప్పాలి. 4వది రక్షణ తలుపు. 5వది పరిచర్య తలుపు. 5వది పరిచర్య తలుపు. 6వది దీవెనల తలుపు. 6వది దీవెనల తలుపు. 7వది రాకడ తలుపు. 7వది రాకడ తలుపు. 7 మరొకసారి చెబుతారు, తర్వాత ఫాలోని. మొదటిది విశ్వాసపు తలుపు. విశ్వాసపు తలుపు. 2వది ప్రార్థన తలుపు. ప్రార్థన తలుపు. 3వది సహవాసపు తలుపు. సహవాసపు తలుపు. 4వది రక్షణ తలుపు. 4వది రక్షణ తలుపు. 5వది పరిచర్య తలుపు. పరిచర్య తలుపు. 6వది దీవెనల తలుపు. దీవెనల తలుపు. 7వది రాకడ తలుపు. 7వది రాకడ తలుపు. పౌడమి మొదటి విశ్వాసపు తలుపు. వెరీ గుడ్. 2వది ప్రార్థన తలుపు. మంచిది. సహవాసపు తలుపు. రక్షణ తలుపు. 5వది పరిచర్య. 6వది దీవెనల తలుపు. 7వది రాకడ తలుపు. వెరీ గుడ్, చాలా మంచిది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మంచిది. కానీ ఈ రోజున ఈ మాటలు క్లుప్తంగా కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. మనకి ఎక్కువ సమయం లేదు కానీ కొంచెమే ధ్యానం చేసుకుందాం. కానీ తలుపు, మరి బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన తలుపులు మనం చూస్తున్నాం. ముందుగా దైవ గ్రంథంలో కొన్ని తలుపులు మరి కనబడుచున్నవి. అది ఏమంటే, ఒకటి మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చూస్తే మందిర తలుపు. మందిర తలుపు. ఈరోజు తెరబడిన తలుపులు
మనకు సిద్ధపరచబడిన తలుపులు 7. అవి కాకుండా ముందు ఒక మార్గం చెప్పేసి ముందుకెళ్తా. తలుపు 1 మందిరపు తలుపు, 2 అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనము తట్టుచున్న తలుపు. తట్టుచున్న తలుపు అపోస్తల గారు 12వ అధ్యాయం 13వ వచనం. తర్వాత నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము గుమ్మముల తలుపు. గుమ్మముల తలుపు నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. అలాగే మూయబడిన తలుపు. మూయబడిన తలుపు యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనము. అలాగే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం. మూయబడిన తలుపు. పునరుత్థాన కాలములో యేసు ప్రభువారే మరి తలుపులు మూయబడినగా మరి వారి ఎందుకు వచ్చి ఆ తలుపు మూయబడింది కానీ యేసు ప్రభువారు లోపలికి వెళ్ళి మీకు సమాధానం కలుగుడుగా కన్నారు. కలిగి నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో దేవుని మన కొరకు ఏం చెబుతాడు? తలుపులు తీయబడింది. మన కోసము తలుపులు తీయబడి కానీ నూతన సంవత్సరం నీ ఉదయమైన తలుపులు కూడా సాతాను చేత ముయ్యబడిన నీ తలుపులు కూడా తెరవచ్చేదైతే ఆయన నీ వెలుగులకు వచ్చి ఈ సంవత్సర కాలం అంతా నీకు సమాధానం కలుగుచేయదు కాక. ఆమేన్. సంవత్సర కాలం ఏం కావాలి? సమాధానం కావాలి. ఆ సమాధానం కలిస్తే కావాలంటే మీ తలుపులు ఏం చేయాలి? తెరబడాలి. తలుపులు తెరబడినప్పుడు ఆయన మీలోకి వస్తాడు. సమాధానకర్త మీకు సమాధానం ఇస్తా. మంచిది. కానీ మనం చెప్పిన వాక్య భాగంలో వస్తే విశ్వాసపు తలుపు. విశ్వాసపు తలుపు అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్టే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్టే వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుట ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. కనుక ప్రభువులో ప్రేమ వలన ఆ ప్రాంతములన్నీ కూడా మరి సువార్త అందక సువార్త లేక మూయబడి ఉన్నవి. అనగా పట్టణాలన్నీ కూడా మరి విగ్రహాలను బట్టి పాపం బట్టి వ్యతిరేకత బట్టి దేవుని సువార్త లేదు. అందుకని అపోస్తల పౌలు గారు మొదటి సువార్త దండయాత్రలో మరి అనేకమైన పట్టణాల్లో అనేకులను మరి విశ్వాసముతో ఆకర్షించి వారి హృదయాలను వారి హృదయమునే తలుపులను తిరగజేసి దేవుడు మరియు పౌలు గారు సువార్త అనేటువంటి బీజములు వారు నాటారు. అందుకని వారి హృదయమైన తలుపులు తెరబడి ఉంది. అందుకని మొదట ఆ ప్రాంతంలో మూయబడిన తలుపులను మరి పౌలు గారు మరి ద్వారా ఆ తలుపులు తెరబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నేను కాలములో నీ హృదయములో దేవుని సువార్త లేక సాతానిక బంధకాల చేత మూయబడి ఉంటే ఇక నూతన సంవత్సరం యొక్క వర్తమానముల ద్వారా దీవెన ద్వారా మన హృదయముల్లో కూడా వారి హృదయాలు వారి యొక్క తలుపులు తెరబడింది. వారందరినీ పోగు చేశాడు ఆయన. పోగు చేసి వారికి స్వార్థ ప్రకటించబడినప్పుడు వారి హృదయాలు తెరబడింది. అలాగే అపోస్తలుడైన పౌలు పేతురు గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఎప్పుడైతే సువార్త అందించారో మరి మూయబడిన వారి హృదయాలను కూడా తెరబడి ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు నూతన సంవత్సరములో నీ జీవితము తెరబడుచుందా? దేవుని సువార్త కొరకు నీ హృదయం తెరబడిందా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు గుర్తుపరుస్తాడు.
దుప్ప నీటి వాగుల కొరకు ఆశీర్వదించు దేవా, నీ కొరకు నా ప్రాణంతో సంతోషించు. దేవుని వాక్యం కొరకు నీ హృదయము తెరబడిందా, మూయబడిందా? అందుకే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసింది. అలాగే మన హృదయాలు వేయించబడినవి, మూయబడినవి. ఆ మూయబడిన మన హృదయాలు ఈరోజు దేవుని సువార్త ద్వారా యేసు క్రీస్తు ప్రభువారిని మరి మన ద్వారా తెరిచి ఆయన అందుకుందాం. రెండో మనం చూస్తే ప్రార్థన తలుపు, ప్రార్థన తలుపు. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు ఇటు నుంచి, కానీ మరొక 10 నిమిషాలు మనం ముగించుకోవాలి. రెండవది ప్రార్థన తలుపు. అపోస్తల కార్యములు 12:16. అపోస్తల కార్యములు 12:16 మనం చూస్తే సంఘమంతా కూడా ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల అది కాదు. అపోస్తల కార్యం 12 పేతురు ఇంకను తట్టుచున్నందున తలుపు తట్టుచుండగా వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. ప్రభువుందు ప్రియమైన వారారా, పేతురు గారు చెరసాలలో ఉన్నారు. సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన కాలంలో పేతురు గారి దగ్గరికి దేవదూత వెళ్ళింది. అక్కడ మరి చెరసాల తలుపు దేవదూత తెరిచారు. మరి పేతురు గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన పేతురు గారు ఇప్పుడు తలుపు తట్టుచున్నారు. మూయబడింది అక్కడ, కానీ తలుపు తట్టుచున్నారు. కానీ వీరన్నా ప్రార్థనలో ఉన్నారు. మీరు ప్రార్థనలో ఉన్నారు. ప్రభువులో పిల్లరా, మరి పేతురు చూచి చిన్న బిడ్డ వచ్చి తలుపు తీసింది, కానీ పెద్దవారు గ్రహించరా. ఇంకా వారిక ప్రార్థన అల్ప విశ్వాసమే, కానీ సంపూర్ణ విశ్వాసంతో కూడా ప్రార్థన కలిగి దినమున మనము కూడా ఎట్టి ప్రార్థన చేయగలుగుతున్నా. ఏ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నీ జీవితంలో ప్రవేశించలేదా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ దానియేలు కూడా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు అయినా మరి కిటికీ తలుపు తీసి ప్రార్థన చేస్తున్నాడు. అందుచేత ఆ ప్రార్థన చేయడం ద్వారా పరలోక ద్వారములు తెరవబడి దానియేలు మీద రావాల్సిన మరణము తప్పించబడింది. సింహపురంలో వేశారు దానియేలుని, కానీ శాసనం ఆరంభించబడింది. మరి దానియేలు చంపేస్తామన్నారు, సింహపురంలో వేశారు. చచ్చిపోయాడా? చచ్చిపోవాలా? కారణం ఏంటంటే ఆయన ఈ ప్రార్థన తలుపు తీసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కనుక ఈ కొత్త సంవత్సరంలో 2020 సంవత్సరంలో నీకు ప్రార్థన తలుపు తెరిచి ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడికి నీకు రావాల్సిన కీడులన్నీ తొలగించును గాక, ఆమేన్. ఆపదలన్నీ తొలగించును గాక. ఎప్పుడు? ప్రార్థనని తలుపు తీయబడినప్పుడు. కనుక ఈ దినమున ఒకవేళ 2020 సంవత్సరంలో నీ ప్రార్థన తలుపు మూయబడిందా? ఉపవాస ప్రార్థన లేదేమో, కుటుంబ ప్రార్థన లేదేమో, అలాగే వ్యక్తిగత ప్రార్థన లేదేమో. ఒకవేళ మూయబడిందేమో 2024 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మీ ద్వారాలు తెరిచి ప్రార్థన ఆరంభించండి. ఆ ప్రార్థన ద్వారా, అందుకని దైవజనులు అన్నారు, బహుగా ప్రార్థించేది, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించుకోండి, మహిమలో కీడుని గెలవండి. కానీ కీడు గెలవాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఏం కావాలండి? ప్రార్థన లేకుండా నువ్వు దేనిని జయించలేవు. కలిగి 2024 సంవత్సరం అంతా కూడా ప్రార్థన లేకుండా కాలం నుంచి రద్దం చేసేదేమో, కుటుంబ ప్రార్థన లేకుండా సమస్యలో చచ్చిపోయేదేమో. నీ జీవితం మరలా చిగురించాలంటే, నూతన జీవితం రావాలంటే, నూతన ఉదయం కావాలంటే మరలా ప్రార్థనని తలుపులు తెరవండి. ప్రార్థనని తలుపులు ఎప్పుడైతే తెరవడతాయో
అప్పుడే నీ కుటుంబము నీరు కట్టిన తోట వలె ఉండునుగాక. ఆమేన్. ఎలాగంటండి? నీరు కట్టిన తోట వలె ఉంటదంట నీ జీవితం. ఎప్పుడు ప్రార్థన చేయి. మేము ప్రార్థన చేసుకుంటున్నాం అయ్యా. ఎప్పుడు నీ స్తోత్రం నాకు ఆత్రం పితా పుత్ర పవిత్రాత్మ ఆనే ప్రార్థన చేసుకున్నా. నేను కూడా ఏమండి ఏ ప్రార్థన చేస్తున్నావు? ఏం ప్రార్థన చేసావు? ఒక అమ్మాయి అంట గుడికి వెళ్ళిందంట. ఆ అమ్మాయికి ప్రార్థన అంటే తెలియదు, కానీ అందరూ వెళ్తున్నారని గుడికి వెళ్ళాలని ఆశ ఉంది. ఆ అమ్మాయి మోకరించిందంట. మోకరించి అనుకుని వెళ్ళిపోయిందంట. ఎవరు తన క్లోజ్ ఫ్రెండ్ అన్నారంట, ఏమని ప్రార్థన చేసుకున్నావు అని. నా వంద నాకే వచ్చచ్చు, నాకెందుకు ప్రార్థన అంటే ఏడు వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను కూడా అక్కడికి వచ్చేసా. ఓ పిచ్చి మొహం దానే, ప్రార్థన అంటే ఏమన్నావు? మరి నీకు పెళ్లి కావాలి, నీకు ఉద్యోగం రావాలని, మరి దేవుడి దగ్గర దేవుడా ఈ టెంకాయ కొడుతున్నాను, లేకపోతే నీ దగ్గరకు వచ్చాను, నా ప్రార్థన ఆలకించు, నాకు ఈ సంవత్సరం పెళ్లి అవ్వాలి, లేక ఈ సంవత్సరం నాకు ఉద్యోగం రావాలి, ఈ సంవత్సరం నాకు మంచి వ్యాపారాలు వృద్ధి కావాలి, ఏదో నీ కోరిక దేవుడు చెప్పుకుంటే తీరుస్తాడు కదా. మరి పెద్దలతో చెప్పుకుంటే అది ప్రార్థన. కానీ మరి ఇంతకాలం వరకు కూడా నువ్వు ఎలాంటి ప్రార్థన చేశావు? ఎందుకు నీ ప్రార్థన రావట్లేదు? మూయబడతని నీ తలుపులు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన వస్తున్నారు? ప్రార్థన చేయమంటే మీరు చేయండి, మీరు చేయండి, నాకు రాదు. ఎంతకాలం మునుగుతారు, ఎంతకాలం సిగ్గుపడతారు? అంటే కారణం ఏంటి? ఇంకా మూయబడినవి తలుపులు. ఈ 2020 సంవత్సరంలో ఏ ప్రార్థన తలుపులు మీ హృదయంలో వచ్చి తొలగిపోయి తెరవబడిన కాక. ఆమేన్. బలమైన ప్రార్థనా పరులు దేవుడు మార్చిన కాక. ఆమేన్. సరే, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత సహవాసపు తలుపు. సహవాసపు తలుపు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని. ఈ సంగతి ఏ లవలేగా సంగతి నిలువెచ్చని స్థితిలో ఉంది. మరి దేవునిగా సహవాసంలో మరి కోల్పోయి ప్రభువుని బయట నిలబెట్టింది. ప్రభువుని బయట నిలబెట్టింది. నిలబెట్టినటువంటి ఆ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు దగ్గర నుంచున్నాను, నేను తలుపు కట్టుచున్నాను. తలుపు తీస్తే మరి నేను అతని యొద్దకు వచ్చి నేను అతని దగ్గర వస్తా, అతను నేర్చుకుంటాడు, నేను అతను భోజనం పెడతా, నేను సింహాసనం కూర్చోబెడతా. తలుపు తీస్తారా అడుగుతున్నాడు. ఈ రోజున యేసు ప్రభువారు కూడా నీ హృదయం తలుపు దగ్గర వస్తున్నాడు. కనుక నీ హృదయముని తలుపు కట్టుచున్నాడు ఆయన. తెలుస్తున్నావా? ఒకసారి ఆయన వచ్చినప్పుడు కానీ తలుపు తెరవబోతే ఆయన నీకు దొరకడు. పరమగీతములో సంగతి మరి తలుపు వేసుకుంది, స్నానం వేసింది, ఉదయం వస్త్రాలు వేసుకుంది, సుగంధ ద్రవ్యాలు పోసుకుంది. ప్రభు వచ్చి అమ్మా నేను వచ్చాను, తలుపు తీయబడినాడు. అప్పుడు అది ఏమంటుంది? నేను ఇప్పుడే స్నానం చేశాను, నేను ఇప్పుడే వస్త్రాలు ధరించుకున్నాను, ఇప్పుడే సుగంధ ద్రవ్యాలు ధరించుకున్నాను, నేను లేవలేనంది. కనుక మరి ఆమె లేవలేదు, తలుపు తీయలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆమెకు దొరకలా. మరలా తర్వాత మనసు మార్చుకుంది, లేచింది, చూచింది, ఎక్కడ కూడా కనబడలా. అందుకని సంత వీధుల్లో వెతికింది, బజార్లో వెతికింది, ప్రాకారంలో వెతికింది. వెతికితే
ఆమె గాయాలు పాలైంది, కొట్టారు, కావలి వారు కొట్టారు కనుక గాయపరచబడింది. ఆ చెట్టు చివరికి మరి ఆమె ఏమంటుందంటే, ఇదిగో నా ప్రాణప్రియుడు, ఆయన నేను కనుగొంటాను అని ఆమె చెప్పొచ్చుంది. ప్రభువురా, ఈ రోజున దేవుని యొక్క సహవాసమును కోల్పోతే మన జీవితం ఎంత భ్రష్టమైపోతుంది, జాగ్రత్త. అందుకని మరి మోషే గారు అంటారు నిర్గమాకాండములో, ఆయన అంటారు, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు అంటున్నారు. కనుక ప్రభు సహవాసం అనే తలుపు తెరబడి ఉన్నది. కనుక మనము కూడా ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయండి. సహవాసముగా దైవ సన్నిధి నీకు లేకపోతే సాతానే నీకు సన్నిధి అవుతాడు, వాడే నీకు గురి తాడవుతాడు. అందుకని ప్రతి దిన కూడా యేసు నీ తల మీద కంటూ ఆయన సహవాసము నీకు కావాలంటే తలుపు తీయండి. ఎవరెవరు తలుపు తీసి ఆయన చేర్చుకోండి, ఆయన సహవాసం చేయండి. తర్వాత 4వది రక్షణ తలుపు. ప్రభువుతో ప్రేమ ద్వారా యోహాను సువార్త 10:9 మనం చూస్తే, యోహాను సువార్త 10:9 రక్షణ, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనాను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ప్రభువుతో ప్రేమ ఆయన అన్నాడు, నేనే ద్వారమును అంటున్నాడు. నేనే ద్వారమును. ఆయన మనకు రక్షణాధారమై ఉన్నాడు, నిరీక్షణ స్వర్మై ఉన్నాడు. అందుచేత ఈ రోజున రక్షణ కోల్పోయి, కాపుల కోల్పోయి ఆపద పాలవుతున్నామేమో, నిరక్షణ ద్వారము తెరవండి, ఆయన మీకు రక్షకుడుగా ఉంటారు. అందుకని ఇమ్మోనియల్ అనగా దేవుడు మనకు తోడు, యేసు అనగా రక్షకుడు. కనుక ఈ కొత్త సంవత్సరములు దేవాలయ తలుపులు తీయబడి రక్షకుడు దేవాలయంలో ప్రవేశించాడు. మనకి ఇదే నూతన సంవత్సరము. కానీ ఈ నూతన సంవత్సరంలో నీ హృదయమనే దేవాలయం తలుపు తెరవండి. రక్షకుడైన యేసయ్య నీ హృదయంలో వస్తాడు. అప్పుడు నీకు పరిపూర్ణమైన రక్షణానందము కలుగుతుంది. అందుకని మరి క్రీస్తులు బలపడటము, క్రీస్తుని ప్రకటించడమే రక్షణ సువార్త ప్రకటించాలి. రక్షణలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అందుకని పౌలు గారు అంటున్నారు, 8 పత్రికలు 3 అధ్యాయములు, గురి ఎత్తక నేను పరిగెత్తుచున్నాను, నా కొరకు బహుమానం సిద్ధపరచబడింది. గురి లేని వారై నేను వెళ్ళట్లేదు. నేను ముందు దేని పట్టుకున్నాను, దానికోసం నేను పరిగెత్తుచూ ఉన్నా. దేనికోసం? ఏది నీ గురి? నీ టార్గెట్ ఏంటి ఈ కొత్త సంవత్సరంలో? నా యేసయ్యే. ఎవరు పట్టుకుంటాం? యేసయ్య సువార్త ప్రకటించాలి, యేసయ్య సువార్తను అందుకోవాలి, రక్షణ వార్త లోకమంతరికి అందించేవాడు ఉండాలి. కనుక నీ తలుపు తీయబడినట్లయితే దేవుని సువార్తతో నీవు నింపబడుతుంది. తర్వాత మనం చూస్తే 5వది పరిచర్య తలుపు. ఇంకా 2 నుండి త్వరగా చెప్పేస్తాను. పరిచర్య తలుపు. యోబు గ్రంథము 31:32. యోబు గ్రంథము 31:32. వీధి తలుపులు. పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని కదా అనగా ప్రభువునందు ప్రియమైన వారా, పరిచర్య తలుపు. నువ్వు మాట చెప్పాలంటే, లోతు కుటుంబానికి, లోతు గ్రామానికి దేవదూతలైన వారు వచ్చారు. లోతు ఏం చేశారంటే, మరి దేవదూతలైన వారిని పిలుచుకొని వారికి పరిచర్య చేశారు. అలాగనే మమ్రే ద్వారం దగ్గర అబ్రహాము వారు కూర్చున్నారు.
ఆయన తన యొక్క మరి గృహమని గుడారమని తలుపు తీశాడు. అప్పుడు త్రిత్వదేవుడు వచ్చి అబ్రహాముని దీవించాడు. అబ్రహాము కూడా మరి యొక్క పరిచర్య విందు చేశాడు. అబ్రహాం పరిచర్య విందు చేశాడు కాబట్టి ఎలా చేయగలిగాడు? ద్వారాలు తెరిచారు. కానీ ఈ రోజున దేవుని పరిచర్య చేయటానికి నీకు తలుపులు తీయబడాలి అనేది మార్తా మరియలైన వారు యేసు ప్రభువారిని తన హృదయంలో చేర్చుకున్నాడు. యేసు వారి పరిచర్య చేశాడు. జక్కయ్య మరి చెట్టు దగ్గర ఉన్నాడు. నేనే నీటికి రక్షణ వచ్చిందని చెప్పటానికి ముందు కారణే యేసు ప్రభువు అన్నాడు, ఇదిగో నేను నీట బస చేయవలసి వచ్చింది అన్నాడు. కానీ జక్కయ్య ఏం చేశాడు? వెళ్ళి తన ఇంటి తలుపులు తీశాడు. వెల్కమ్ టు జీసస్, మరి స్వాగతం అవుతున్నామన్నాడు యేసు ప్రభు. ఆ జక్కయ్య వెంటనే జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారికి మరి విందు చేశాడు. జక్కయ్య ఇంట్లో యేసు ప్రభు వారు పరిచర్య చేశాడు. 2020వ సంవత్సరంలో దేవుని కొరకు నీవు పరిచర్య చేసేట్టుగా నీవు జీవిస్తావా? జీవించాడు. అలాగే పరిచర్య చేసే తలుపు ఈ సంవత్సరంలో తెరవబడును గాక. ఆమేన్. పౌలు గారు చెబుతున్నారు, ఆ స్త్రీలు ఆ సాకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడింది. ఈ సంవత్సరంలో మనందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడిన గాక. ఆమేన్. ఈ పరిచర్య తలుపు తీసి తెచ్చాలి. ఎందుకు ఇయ్యాలా? కారు కింద డబ్బులు ఇవ్వాలి, భోజనాల కింద డబ్బులు ఇవ్వాలి, అయ్యింది చే. కానీ ఇవన్నీ ఏంటంటే సాతాను వేసే గడియలు, సాతాను వేసే తాళాలు వేస్తాడు, ఒక పని అడ్డు పెడతాడు. కానీ దేవుడు ఇంకా పని ఏమంటుందంటే పరిచర్య చేయి, దేవుడు పరిచర్య చేయి. అప్పుడు దేవుడు అభిషేకిస్తాడు. సరి ముందుకు వెళ్ళిపోవాలి. 6వది దీవెన తలుపు. మలాకీ గ్రంథము 3:10 దీవెన తలుపు. ప్రభు మన కొరకు దీవెన తలుపు తెరిచి ఉన్నాడు. మన కొరకు ప్రభు ఆకాశపు వాక్యం ఎత్తి ఆకాశం వాక్యలు అనే తలుపు వేశారు. ఆయన పట్టణిస్తాడు, దేవుని కుమ్మరిస్తాడు. మరి ఆ దీవెనలు అనే తలుపు మరి మనకు రావాలంటే మన తలుపులో కూడా తెరవడాలి. మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన వాటిని కానుకల తలుపు తెరిస్తే దీవెన తలుపు తెరుస్తాడు ఆయన. ఏం కావాలండి? నీ పని భాగాన్ని దేవుని సన్నిధికి తీసుకొని రండి, అప్పుడు ఆకాశ వాకులు ఇప్పుతారన్నారు. ఈ రోజున నువ్వు గట్టిగా పట్టుకున్నావంటే లాకు ఓపెన్ అవ్వదు. అక్కడ దేవుడు నేను దీవించట్లేదంటే ఇక నీ లాకు ఓపెన్ అవ్వడా? నీ లాకు ఓపెన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది. ఏమండి? అందుకని ఈ రోజున నీ హృదయంలో ఉండి సనుకు కొనకయ్యో పిసిరిన కాకుండా ఉత్సాహంగా ఇచ్చిన దేవుడు ప్రేమించును. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ధారాళంగా ఎప్పుడైతే ప్రభుకి నీవు ఇవ్వగలవో అప్పుడు ధారాళంగా దేవుడు నీవు కూర్చునగాక. ఇవ్వండి, మీకు ఇవ్వబడును. ఇస్తే ఇస్తారు. మీరు ఏమంటారు? పండగ రోజు మీరు మరి మీ పప్పులు పక్కింటి వారికి ఇస్తే వారి పప్పులు మీకు ఇస్తారు వారి పండగప్పుడు, అంతేనా? అందుకని ఇచ్చేది. కనుక మీరు ఇవ్వకపోతే వాళ్ళు ఇయ్యరు. మీ బర్త్డే వాళ్ళు రాకపోతే వాళ్ళ బర్త్డే మీరు వెళ్ళకపోతే మీ బర్త్డేకి వారు రాదు, అంతేనా? ఏమంటారు దీన్ని? మీరు ఏ కొనుగోలు కొడుతారో ఆ కొనుగోలు మీకు ప్రభు నుండి ప్రియమన్నారా. అందుకే దీవెన తలుపులు ప్రభువు తెరిచున్నాడు 2025 సంవత్సరంలో. కనుక మీ కానుకలనే తలుపులు తెరవండి. ఆ దీవెనలనే తలుపులు తెరబడినవి ధారాళమైన దీవెనలు అందుకోండి. ఆయన సంవత్సరం సంవత్సరం అంతా వరగపోరా ఆయన దీవెనలు కుమ్మరిస్తానేమన్నాడు. ఆమేన్. కనుక ఆ దీవెన గంపలో ఈరోజు నీవు కూర్చొని ఈ సంవత్సరం అంతా కూడా అనుభవించే వారిగా ఉండవలసిన వారు. చివరికి మనం చూస్తే రాకడ తలుపు. రాకడ తలుపుని మనం చదువుకున్న లోకాసు వార్త
12:36 ఇక్కడ తలుపు మూయబడింది కనుక ఆయన తలుపు తట్టుచున్నాడు. ఎవరు తలుపు తీసి ఆయన చేర్చుకుంటారో, ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు. మెలకువగా ఉండండి అంటున్నారు. బుద్ధి లేని కన్యకలైన వారే తలుపు వేయబడిన తర్వాత వచ్చారు. తలుపు వేయబడిన తర్వాత వాళ్ళు వచ్చారు. తీయబడిందా? తీయబడలా. అనే రాకడ కాలంలో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసి సిద్ధపడితే ప్రభువైన యేసు రమ్ము మరణాత అని ఎవరైతే పిలుస్తుంటారో అప్పుడు పరలోక తలుపు తెరవబడుతుంది. మేఘము మరియు వస్తే ఆ మేఘాన్ని కొలిపి వస్తాము, పరలోకంలో చేర్చబడతాం. రాకడా తలుపు కనుక ప్రభువురా ఈ రోజున మరి బుద్ధి లేని కన్యకలు విడవబడ్డారు. ఎందుకంటే వారికి తలుపు మూయబడింది. అలాగే మరి పరమేతములో సంఘము కూడా ఆ తలుపు మూయబడింది, తెరవడలా. ప్రభు దూరం అయిపోయాడు. అలాగే ప్రభువురా ఇంకా సువార్త తలుపు మూసి పరలోక తలుపు తెరుస్తాడు. ప్రకటన 4:1 అనగా లోకములో ఈ రోజున విస్తార సువార్త ఉంది. ఆ తన సువార్త ముగించబడ్డది కనుక పరలోక తలుపు తెరబడుతుంది. ఈ రోజున ప్రభువును ప్రియులరా, ఈ రోజున మరి నీ తలుపు తెరబడితేనే పరలోక తలుపు కూడా తెరబడుతుంది. మరి ఇక నూతన సంవత్సరంలో మరి పాత సంవత్సరం ఏ తలుపులు మూయబడి లేవో ఈ కొత్త సంవత్సరంలో నీ కొరకు ఈ తలుపులన్నీ తెరవచ్చుంది. కనుక మనం కూడా ప్రవేశించి మరి నూతన సంవత్సరం అంతా కూడా క్రీస్తులు జీవించాలి బాధ్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన ఇచ్చిన కొద్ది మాటలు మా హృదయంలో ఫలింపజేసి నూతన సంవత్సరం అంతా వర్ధనం చేసి మనల్ని పొందమని యేసు నామమున తండ్రి ఆమేన్. అందరికీ మరణాత, నూతన సంవత్సరం మరణాత.